నేను ఫస్ట్ లో అడిగిన క్వశ్చన్స్ కి ఇప్పుడు నువ్వు చెప్తున్న దానికి అసలు సంబంధమే లేదు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అసలు? ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. నా బండి 120 చూపించినా నేను 60లో వెళ్తే బండి కంట్రోల్లో ఉంటుంది, నేను కంట్రోల్ చేయగలను, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి అనుకొని వెళ్ళడం బెటరా? బండిలో 120 చూపిస్తున్నది, నేను కూడా 120 కొడతాను అనుకోవడం బెటరా? 60 మీద వెళ్ళడమే బెటర్ కదా. అలాగే లాజిక్, రీజనింగ్, సైన్స్, మ్యాథమెటిక్స్, వీటికి లిమిట్ లేదు, వీటితో ఏమైనా చెయ్యొచ్చు అనుకునే ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి ఇవి ఇంతవరకే చేయగలవు, ఈ లిమిట్ లో ఓకే. ఇవి ఇవి చేయగలవు అని తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ డీల్ చేస్తాయి. మ్యాథమెటిక్స్ ఒక రకమైన నాలెడ్జ్ డీల్ చేస్తాయి, సైన్స్ ఒక రకమైన నాలెడ్జ్ డీల్ చేస్తుంది, లాజిక్ ఇంకొక రకమైన నాలెడ్జ్ డీల్ చేస్తుంది. ఈ మూడు డీల్ చేయలేని నాలెడ్జ్ సిస్టమ్స్ ని వేరొకటి డీల్ చేస్తుంది. ఇవన్నీ ఫిలాసఫీ కిందకి వస్తాయి. ఓకే. ఇప్పుడు నీకు ఒక పేపరు పెన్ను ఇచ్చి నీకు తెలిసిన విషయాలన్నీ రాయమంటే కొంచెం మెమరీ బాగా ఉండి రాయగలవు. ఒక ఫైనైట్ పేపర్ లో ఫైనైట్ అమౌంట్ ఆఫ్ ఇంక్ తో రాయగలవు, నీకు టైం ఉంటే మొత్తం రాయగలవు. ఇప్పుడు నీకు అస్సలు తెలియని విషయాల గురించి రాయమంటే రాయగలవా? నాకు పేపర్ ఇచ్చి రాయమంటే ఇప్పుడు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ ఎలా చేయాలో నాకు తెలియదు. సైకాలజీ మనుషులతో ఎలా డీల్ చేయాలో తెలియదు. సో ఇలాంటివి రాస్తాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను, చిన్న ఇది అర్థం చేసుకోవాలి. అస్సలు తెలియని విషయాలు. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అని పేరు తెలుసు, అది ఏం చేస్తుందో తెలుసు, నీకు ఎలా చేయాలో తెలియదు కదా. ఉమ్. అంటే ఆ ఫీల్డ్ లో జస్ట్ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ నీకు ఉంది ఆల్రెడీ. ఓకే. ఉమ్. అలాగే సైకాలజీ ఉంది, నీకు ఆ ఫీల్డ్ పేరు తెలుసు, అది ఏం డీల్ చేస్తుందో తెలుసు లైట్ గా, అవునా కాదా? అవును. అలాగే ఇంజనీరింగ్ ఉంది, అది ఏం చేస్తుందో తెలియకపోయినా ఇంజనీరింగ్ అంటే నీకు ఆ ఫీల్డ్ యొక్క పేరు తెలుసు కదా కనీసం. నేను చెప్పేది ఏంటంటే, అదొక ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్, దాని పేరు తెలీదు, అదేం చేస్తుందో కూడా నీకు తెలియదు, దాని గురించి నువ్వేం రాయగలవా? ఏం గురించి రాయాలంటే అసలు మనకేం తెలియదు కదా దాని గురించి రాయాలి. కదా, అది ఈ లాజిక్ లిమిటేషన్ అదే. ఇప్పుడు నీకు రెండు విషయాలు తెలిసింది. ఏం విషయాలు తెలిసింది? నీకు తెలిసిన విషయాలు ఎలాగో రాయగలవు. నీ ఉమ్. దృష్టిలో తెలియని విషయాలంటే ఏంటి? తెలిసిన విషయాల్లో ఎంత నాలెడ్జ్ ఉంటే తెలియని విషయాల్లో ఎంత నాలెడ్జ్ ఉంటున్నది, అంటే కంపారిటివ్ గా తక్కువ నాలెడ్జ్ ఉండేదాన్ని తెలియని విషయాలుగా నువ్వు పరిగణిస్తున్నావు. అవును. అంటే ఒక విధంగా రెండు నీకు తెలిసినవే, ఒకటి బాగా తెలుసు, ఒకటి చాలా తక్కువగా తెలుసు. ఉమ్. కానీ నీకు అస్సలు తెలియని విషయాల గురించి కూడా నీకు తెలియదు కదా. ఆ, తెలియదు. ఉమ్. లేదు నాకు తెలుసు అంటే అప్పుడు తెలియని విషయం కిందకి రాదు, తెలిసిన విషయం కింద వచ్చేస్తుంది. అర్థమైందా? అదే. ఇప్పుడు లాజిక్ అనేది ఏం డీల్ చేస్తుంది? తెలిసిన విషయాల గురించి డీల్ చేయగలదు, తెలియని విషయాల గురించి లాజిక్ డీల్ చేయలేదు. ఇప్పుడు తెలియని విషయాల గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? లాజిక్ పనికిరాదు, లాజిక్ వెళ్ళకపోతే మ్యాథ్స్ కూడా వెళ్ళలేదు, మ్యాథ్స్ వెళ్ళలేకపోతే సైన్స్ కూడా వెళ్ళలేదు. మరి అలాగే ఈ మూడు ఫామ్ చేసే ఇప్పుడు దాకా ఒపీనియన్స్ తీసుకోవాలంట. మరి అలాగా ఏవి పని చేయకపోతే? అలా ఈ మూడు ద్వారా తెలుసుకునే విషయాలు మనకి రిలీజియన్ ద్వారా తెలుస్తాయి. ఒరే, ఆ, అంటే సైన్స్, మ్యాథ్స్, లాజిక్ వీటన్నిటికంటే నువ్వు రిలీజన్ గొప్ప అంటున్నావు ఇప్పుడు. ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నీ దగ్గర ఒక పవర్ఫుల్ వేయింగ్ మిషన్ ఉంది. ఎంత పవర్ఫుల్ అంటే దాని మీద లైట్ పడినా ఆ వెయిట్ చెప్పగలదు. ఇప్పుడు ఆ వేయింగ్ మిషన్ ఉపయోగించి దూరాన్ని కొలవగలవా? ఇంగ్లీష్ తో డిస్టెన్స్ పర్వాలేదు కదా. ఎందుకు కొలవలేవు?
అది వేరే టైప్ ఆఫ్ మెజర్మెంట్, ఇది వేరే టైప్ ఆఫ్ ఉమ్. మెజర్మెంట్ కదా. ఇప్పుడు ఆ వేగి మిషన్ కొన్ని వందల కోట్ల రూపాయలు. ఉమ్, ఇప్పుడు నువ్వు మార్కెట్లోకి వెళ్ళి ఒక 30 రూపాయలు ఇచ్చి ఒక టేప్ కొన్నావు అనుకో, మెజరింగ్ టేప్ కొన్నావు అనుకో, ఓకే. దాంతో కొలవగలవా? దాంతో డిస్టెన్స్ కొలవచ్చు. అంటే ఇప్పుడు ఏది గొప్ప, వేయింగ్ మిషన్ గొప్ప, మెజరింగ్ టేప్ గొప్ప? చెప్పలేం కదా, రెండు వేరే వేరే కదా కొలిచేది. కదా, అంటే ఏంటి, బరువు చూడడంలో ఆ వేయింగ్ మిషన్ చాలా గొప్ప, ఉమ్, కానీ అది దూరాన్ని కొలవడానికి అసలు పనికిరాదు. ఉమ్, అలాగే ఈ మెజరింగ్ టేపు దూరాన్ని కొలవగలదు కదా తప్ప బరువుని తోచలేదు. ఉమ్, అంటే రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్. ఉమ్, అలాగే నాలెడ్జ్ కూడా రకరకాల టైప్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సైన్స్ చేసే నాలెడ్జ్ మ్యాథమెటిక్స్ చేయలేరు. అంటే అప్పుడు మ్యాథ్స్ తక్కువ సైన్స్ ఎక్కువనా? కాదు కదా. సైన్స్ ఒక రకమైన నాలెడ్జ్ డీల్ చేస్తుంది, మ్యాథమెటిక్స్ ఒక రకమైన నాలెడ్జ్ డీల్ చేస్తుంది, లాజిక్ ఒక రకమైన నాలెడ్జ్ డీల్ చేస్తుంది, అలాగే రిలీజియన్ కూడా ఒక రకమైన నాలెడ్జ్ డీల్ చేస్తుంది. ఇప్పుడు ఈ నాలుగుట్లో యాక్సియమ్స్ ఉన్నాయి. యాక్సియం అంటే ఏంటి, ఒక స్టేట్మెంట్, అది నిజం నమ్మేసి నువ్వు కంటిన్యూ అవుతావు. మ్యాథమెటిక్స్ లో కొన్ని యాక్సియమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఉమ్, ట్రయాంగిల్ కి 3 సైడ్లు ఉంటాయి, ఉమ్, లైన్ సెగ్మెంట్ లో ఇన్ఫినిట్ పాయింట్స్ ఉంటాయి. ఇలా కొన్ని యాక్సియమ్స్ ఉన్నాయి. అవి నువ్వు ప్రూవ్ చేయలేవు, అది నిజమని నమ్మి నువ్వు ఆ ఫీల్డ్ లో కంటిన్యూ అవుతూ ఉంటావు, దానివల్ల నీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అలాగే లాజిక్ లో కూడా కొన్ని యాక్సియమ్స్ ఉంటాయి. ఉమ్, ఎగ్జాంపుల్ కి ఒక 2 లాజికల్ స్టేట్మెంట్స్ ద్వారా మనకి పర్ఫెక్ట్ గా లాజికల్ కన్క్లూజన్ వస్తుంది, లాజికల్ యాక్సియం అది. ఉమ్, అలాగే సైన్స్ లో కూడా కొన్ని యాక్సియమ్స్ ఉన్నాయి, అలాగే రిలీజియన్ లో కూడా యాక్సియమ్స్ ఉన్నాయి. ఉమ్, ఆ యాక్సియమ్స్ ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే నీకు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే రిలీజియన్ సంబంధించి దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడు అని నిరూపిస్తాను ఇలాంటి విషయాలు కాదు. ఉమ్, అంటే ప్రూవ్ చేయడానికి బియాండ్ మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు సంబంధం లేదు. ఉమ్, ఓకేనా. రిలీజియన్ లో ఉండే యాక్సిమ్స్ మనం వచ్చే వీడియోలో చెప్పుకుందాం. కానీ బేసిక్ ఏంటి, రిలీజియన్ లో కొన్ని యాక్సిమ్స్ ఉన్నాయి, అవి ఉమ్, నిజమని కంటిన్యూ అయితే మన రిజల్ట్స్ వస్తాయి. ఉమ్, నాకు రిజల్ట్ రావాలి అంటే యాక్సియం నమ్మాలి, యాక్సియం నమ్మకుండా రిజల్ట్ రాదు. నాకు రిజల్ట్ వస్తేనే నమ్ముతానంటే కుదరదు. అక్కడ అక్కడే కాదు, మ్యాథమెటిక్స్ లో కూడా పనికిరాదు. మ్యాథమెటిక్స్ లో ఉమ్, ఒకటి అర్థం కా ఒక లెక్క అర్థం కావాలి అంటే కొన్ని అజంప్షన్స్ నువ్వు నమ్మాలి. ట్రయాంగిల్లో యాంగిల్స్ ఉంటాయి, అవి 3 ఉంటాయి, 4 ఉండవు. 3 నమ్మి నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తావు, రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ నువ్వు ఫిజికల్ గా ఒకటి తయారు చేస్తే అది నిలబడుతుంది. అది నిలబడింది కాబట్టి నువ్వు అనుకున్న అజంప్షన్ కరెక్ట్. అలాగే సైన్స్ లో కూడా అంతే. సైన్స్ లో కొన్ని యాక్సిమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి అలా యాక్సిమ్స్ నమ్మి ఆ నాలెడ్జ్ సిస్టమ్ లో డీల్ చేస్తే మనకి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వస్తే సొసైటీకి లాభం. దేన్ని ఎలా డీల్ చేయాలో దాన్ని అలాగే డీల్ చేయాలి. ఇప్పుడు రిలీజియన్ లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎథిక్స్ అండ్ మొరాలిటీ. ఆ వాటిని ఈ 3 టచ్ చేయలేవు అసలు. ఓకే. యాక్సియమ్స్ ఉన్నాయి అంటున్నావు కదా సైన్స్ లో కూడా, ఆ సైన్స్ లో ఉండే యాక్సియమ్స్ ఏంటి? సైన్స్ లో చాలా యాక్సిమ్స్ ఉన్నాయి, అందులో కొన్ని మనం ఆడుకుందాం. ఫస్ట్ది యాక్సిమ్ ఆఫ్ రేషనలైజేషన్. అంటే ఏంటి, సైన్స్ లో ఒక స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేయాలి అంటే అది రేషనల్ థాట్ ద్వారా రావాలి. అంటే అది లాజిక్ రీజన్, అంటే హేతుబద్ధంగా ఉండే స్టేట్మెంట్లు మాత్రమే సైన్స్ లో ఇమడగలవు. అదొక ఫస్ట్ యాక్సియం. నెక్స్ట్ రియల్ వరల్డ్ యాక్సియం. అంటే ఏంటి, ప్రకృతి ఒకటి ఉంది, సైన్స్ యొక్క పని ఏంటి, ప్రకృతిలో ఉండే దాన్ని చదివి ప్రకృతిని ప్రిడిక్ట్ చేయాలి. ఉదాహరణకి ఒక బంతిని ఒక విధంగా విసిరితే అది ఎలా వెళ్ళిందో సైన్స్ ద్వారా చదువుకొని ఉమ్, నెక్స్ట్ టైం మళ్ళీ బంతి విసిరినప్పుడు అది ఎక్కడ పడుతుందో లెక్క చెప్పగలగాలి. అలా సైన్స్ చెప్తుంది. ఉమ్, అంటే ప్రకృతి అనేది ఈ యాక్సియం ద్వారా సైన్స్ కి ప్రకృతికి ఒక రిలేషన్ ఉందన్నమాట. అంటే ఏంటి,
ప్రకృతిని అర్థం చేసుకున్న సైన్స్ ప్రకృతి నెక్స్ట్ ఏం చేయగలదో చెప్తుంది సైన్స్. ఇది ఒక యాక్సియం. నెక్స్ట్ది కాజ్ అండ్ ఎఫెక్ట్ యాక్సియం. అంటే ఏంటి? ఒక విషయం జరిగింది అంటే దానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది అనేది యాక్సియం. కారణం ఉంటేనే ఒక విషయం జరుగుతుంది, కారణం లేకుండా ఏ విషయం జరగదు అనేదే యాక్సియం. ఆ కారణం కనిపెట్టడం, ఆ కారణం వల్ల ఆ విషయమే ఏదో జరిగింది, అది కనుక్కోవడం సైన్స్ పని. నెక్స్ట్ యాక్సియం ఆఫ్ మెజర్మెంట్. అంటే ఏంటి? ఫిజికల్ వరల్డ్ లో ఉండే ఏ వస్తువునైనా సైన్స్ అనేది కొలవగలదు అని. అంటే ఏంటి? ఏ వస్తువైనా సైన్స్ అనేది మెజర్ చేయగలదు. బరువైనా, వేడైనా, వెలుతురైనా, ఏదైనా ఫిజికల్ ఎంటిటీ అయితే సైన్స్ దాన్ని మెజర్ చేయగలదు. నెక్స్ట్ దీనికి ఆనుకున్న నెక్స్ట్ ఏంటి? యాక్సియం ఆఫ్ ఎర్రర్. అంటే ఏదైనా మెజర్ చేయగలదు, కానీ ప్రతి మెజర్మెంట్ లో ఒక చిన్న ఎర్రర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ మెజర్ చేసేది కూడా ఫిజికల్ ఆబ్జెక్ట్ తోనే కదా. ఇప్పుడు నీకు ఒక స్కేల్ ఇచ్చారు, ఆ స్కేల్లో లీస్ట్ కౌంట్ అంటే అతి తక్కువ కొలవగలిగిన దూరము లీస్ట్ కౌంట్ అన్నమాట. నీ స్కేల్లో లీస్ట్ కౌంట్ 1 మిల్లీమీటర్ ఉంది. ఇప్పుడు నీకు 1 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉండే డిస్టెన్స్ ఇచ్చి దాన్ని ఈ స్కేల్ తో కొలవమంటే నువ్వు కొలవగలవా? కొలవలేం కదా. అలాగే ఈ ఎర్రర్ అనేది, యాక్సియం ఆఫ్ ఎర్రర్ అనేది ప్రతిసారి వస్తుంది అనమాట. మొదటి రకం లీస్ట్ కౌంట్ ఎర్రర్, రెండో రకం ఏంటి? పారలాక్స్ ఎర్రర్ అనమాట. ఇవి చాలా రకాలు ఉంటాయి, మన ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది కాదు. కానీ బేసిక్ ఏంటంటే సైన్స్ లో కొన్ని యాక్సిమ్స్ ఉన్నాయి, అది నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. అది నమ్మితే కానీ నువ్వు సైన్స్ లోకి ఎంటర్ అవ్వలేవు. ఇప్పుడు సైన్స్ లో కొన్ని యాక్సిమ్స్ ఉన్నాయి, అది నమ్మితేనే సైన్స్ లోకి వెళ్ళాలి. మ్యాథమెటిక్స్ లో కొన్ని యాక్సిమ్స్ ఉన్నాయి, అది నమ్మితేనే మ్యాథమెటిక్స్ లో రావాలి. లాజిక్ లో కొన్ని యాక్సిమ్స్ ఉన్నాయి, అది నమ్మితేనే లాజిక్ లోకి వెళ్ళగలం. అలాగే రిలీజియన్ లో కూడా కొన్ని యాక్సిమ్స్ ఉన్నాయి, అది నమ్మితే రిలీజియన్ ఎంటర్ అవ్వగలం. కానీ ప్రాబ్లం ఏమొస్తున్నది అంటే మిగతా 3 ఫీల్డ్స్ లో ఉండే యాక్సిమ్స్ ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు, రిలీజియన్ లోకి వచ్చే యాక్సిమ్స్ ని మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అది పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు, కానీ అది మూర్ఖత్వం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ రిలీజియన్ అంటే దేవుడు ఉన్నాడు, నరకం ఉంది, స్వర్గం ఉంది, దాని గురించి మాట్లాడట్లేదు నేను. దేవుడు లేడు అనుకో, కంప్లీట్ గా దేవుడు ఉన్నాడా లేడా దానికి సంబంధించి కాకుండా రిలీజియన్ అనేది ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ అక్వైరింగ్ సిస్టమ్ గా మాత్రమే అనుకున్నా సరే ఆ యాక్సిమ్స్ ఫాలో అవ్వాలి. వాటి గురించి మనం వచ్చి వీడియో చెప్పుకుందాం.